మెంతాకును కాడలు లేకుండా ఇలా ఆకులు తెంపుకొని చిన్నగా కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు మధ్యనకు తుంపుకొని ఉప్పు వేసుకొని కోర్సుగా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా రాత్రికి నేను మజ్జిగలో సాబుదాని నానబెట్టాను. అందులో కచ్చగా పచ్చగా గ్రైండ్ చేసుకున్న కారం, కరివేపాకు, నువ్వులు ఆప్షన్, అల్లం డైరెక్ట్ ఉంటే మీరు డైరెక్ట్ అల్లం వేసుకోవచ్చు. నా దగ్గర లేదని పేస్ట్ వేశాను. జీలకర్ర, పొడిమీరం, మెంతికూర, సన్నగా కట్ చేసుకున్న మెంతికూర మీరు ఇంకా కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు అండ్ ఇది నేను ఆలు ఉడికిచ్చి పొట్టు తీసి స్మాష్ చేసి పెట్టుకున్నాను. ఆలు మొత్తం నీట్గా కలుపుకోవాలి. నూనె వేడైందా లేదా అని చెక్ చేసుకోవడానికి నేను చిన్నగా వేసుకున్నాను. ఇలా మనకు పకోడీలాగా చిన్న చిన్నగా చల్ల పునుకులు వేసుకోవాలి. ఇందులో నేను నైట్ చల్లతోటి సాబ్దాని నానబెట్టాను. మీరు డైరెక్ట్ వాటర్ తోటి కూడా నానబెట్టుకోవచ్చు. జస్ట్ కడిగి నీళ్లు వంపేసి పెడితే అయిపోతుందండి. చల్ల పునుగులు అని చెప్పేసి నేను చల్లతో నానబెట్టాను. ఇది ఈవినింగ్ స్నాక్ లాగా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా కానీ దేనికైనా బాగుంటుంది. నెక్స్ట్ సాబ్దాని అంటే మనకు కాల్షియం అయితే విపరీతంగా ఉంటుంది. మెంతి కూర దొరికిన సీజన్లో ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. ఎందుకంటే మెంతి కూర మనం ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో మీ అందరికీ తెలుసు. ఎంత ఆకు తింటే మన హెల్త్కి అంత మంచిది. సో ఎంత సాఫ్ట్గా వచ్చిందంటే అంత సాఫ్ట్గా వచ్చింది. మనకు క్రిస్పీగా పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా ఉంది. దీన్ని నేను సాస్తో నంచుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు పెద్దలు ఇంటిల్లిపాదికి ఎవరికైనా నచ్చే విధంగా ఉంటుందండి. వెరీ టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్ లాగా ట్రై చేయండి. పిల్లలు స్కూల్ నుండి వచ్చే వరకు, అదర్వైజ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా మనము ట్రై చేసుకోవచ్చు. చూసారు కదండి ఎంత బాగుందో. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి. అసలు ఎంత ఎమ్మీగా ఉందో. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ట్రై ఇట్. నేను ఈ కప్పుతో తీసుకున్నాను సాబ్దాని.